Hi guys, welcome back to creator Sai Teja. So guys, మన ఛానల్ అయితే భైరవపురం సిరీస్ స్టార్ట్ అయిపోయింది. సో 1 అయితే పెద్దగా హిట్ కాలేదు. సో 1 వెళ్ళలేదు మేము ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అది ఏదో అయింది. సో ప్లీజ్ ఈ సిరీస్ లో మంచిగా హిట్ అయ్యేలా చూడండి. మీ సపోర్ట్ అనేది జరగాలి కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో మరి వీడియోని చూసేయండి. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. గడియారంలో కాలం గడిచిపోయినా, ఆ గడిచిపోయిన కాలం అందరూ మర్చిపోయినా, దాని తాలూకా పగ మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఏముండాలో నాయన పుట్టిగానే బోర్ వస్తుంది. ఏమన్నా ఆడుకుందామా? ఇంకా పురాణ మార ఆడుకుందామా అంటావు? ఒక పని చేద్దాం, భైరవపురం షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, షూటింగ్ తీసుకొని వద్దాం. నేను రానే పోయిన సరే మొత్తం కథలు పెట్టి దయ్యామని వద్దొద్దు, నేను రాను. కథలు పెట్టి కదా నేను మొత్తం అదే ఆలోచనలు వస్తున్నాయి. రవి ఆ భైరవుడు ఏందో, ఆ స్వామీజీ మాయమైపోయింది. స్వామీజీ ఎట్లయింది అసలు అర్థమవుతానే ఏమో. సరే క్రికెట్ అన్న ఆడుకున్నాం, గురించి అవే ఆలోచనలు వస్తున్నాయి. పోదాం మనం భైరవపురానికి వెళ్ళాలి. భైరవపురానికి ఎందుకు స్వామీజీ? లాస్ట్ టైం జరిగిందే మరి ఘోరంగా జరిగింది స్వామీజీ, దయ్యాలు అన్ని అని చెప్పి. వద్దు స్వామీజీ భైరవపురానికి. అయినా అసలు మీరు అప్పుడు ఎటు వెళ్ళిర్రు? సడన్ గా మాయమైపోయారు, ఏమేరాదు స్వామీజీ? అసలు ఏం జరిగిందో తర్వాత చెప్తాను. మనం భైరవపురానికి వెళ్ళి తీరాలి. స్వామీజీ నేనైతే రాను స్వామీజీ భైరవపురానికి. అక్కడ అసలు భైరవుడు అని అది పెద్ద కథ స్వామీజీ. నన్ను తప్ప ఎవరినైనా తీసుకెళ్ళి స్వామీజీ నేను కూడా రాను. మీరు రాకపోతే ఇంకో అరగంటలో చనిపోతారు. మేము చనిపోవడానికి భైరవపురానికి ఏం సంబంధం ఉంది స్వామీజీ? అసలు దానికి మాకేం సంబంధం? సంబంధం ఉంది. ఇది రాతను ఎవరు మార్చలేదు. భైరవపురంలో ఏదో జరిగింది, అందుకని స్వామీజీ వెళ్దామంటున్నాడు. సరే స్వామీజీ నేను వస్తా, మేమంతా వస్తాం. నేను రానే బాబు, మీరు అందరు కలిసి ఎవరు కానీ నన్ను ఎక్కియకుడి మధ్యలో. ఎందుకు రావు? రాకపోతే నువ్వు చనిపోతావు, తర్వాత నీ ఇష్టం, రావాల్సిందే అంటుండు స్వామీజీ. సరే నేను వస్తా. ఆ రోజుల్లో భైరవపురానికి ఎవరు వచ్చారో అందరూ రావాలి. లో పని ఉండి ఎవరైతే రాలేదో ఆ ప్లేస్ లో ఇంకొకరు రావాలి. సరే స్వామీజీ వస్తాం, ఇప్పుడు వెళ్దాం, నడవండి. ఏమైంది సాయి? ఎంగాలే స్వామీజీ. ఏ వద్దు, అదే తెచ్చుకుంటుంది. తెచ్చుకుంటుంది తేజ అని గట్టిగా పిలువు.
నేను చెప్పానా సాయి? ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళిపోను. నా తమ్ముణ్ణి వదిలేయండి, లేదా మీ అందరినీ చంపేస్తా. స్వర్గానికి వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చిండు? నేను ఈ కోటను వదిలి వెళ్ళంగానే ఇంద్రుడితో యుద్ధం చేసి తేజ ఇక్కడికి వచ్చాడు. తేజ ఇక్కడికి రావడం స్వామిజీ, తేజ మంచివాడే కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చిండు అసలు? భైరవుడు తేజ అన్నదమ్ములు అవడం వల్ల, రక్త సంబంధం వల్ల తేజ ఇక్కడికి వచ్చాడు. తేజ నుంచి వదిలి వెళ్ళడం ఎలా స్వామిజీ? యుద్ధం మొదలు పెట్టాలి, యుద్ధం మొదలవ్వాలి. వాడితో యుద్ధం ఎలా స్వామిజీ? వాడి దగ్గర అన్ని శక్తులునే, మన దగ్గర ఒక్క శక్తి లేదు. మన కత్తులు అసలు ఏమీ లేవు మన దగ్గర. వాడు మన రాక్షసుడు. ఎలా స్వామిజీ? ఇది కష్టం. పంచభూత ఉంగరాన్ని కనిపెట్టాలి. పంచభూత ఉంగరాలు కనిపెట్టి మన విజయానికి సుసాధ్యం చేసుకోవాలి. కానీ పంచభూత ఉంగరాలు ఎక్కడ ఉంటాయి స్వామిజీ? రుద్ర మహర్షి ఈ మహాకోటలో పంచభూత ఉంగరాలను ప్రతిష్ఠించి భద్రంగా దాచిపెట్టాడు. వీటిని ఎలా కనిపెట్టాలి స్వామిజీ? వెతకాలి. వెతుకు అన్నాడు రా. నేను ఉంగరాన్ని కనిపెట్టేస్తున్నాను. నాదైన వీళ్ళని అడ్డుకోవాలి. ఏమంటే ఇట్లాంటి చెందుతే నేను పోతా అనుకుంటున్నావా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను. రుద్రమహర్షి సర్పాన్ని రక్షణగా పెట్టాడు.
సైతాన్ చిక్కాడు. ఈ పంచభూత ఉంగరాలను నా దగ్గరే దాచిపెడతాను. ఉంగరాలు తీసుకున్నారా? కానీ నన్ను అంతం చేస్తే అక్కడ సైతాన్ దగ్గర వాళ్ళు అంతం అయిపోతారు. సైతాన్ దగ్గర నుంచి వాళ్ళు విడిపించాలి. వెళ్దాం పదండి. పదండి స్వామి. ఉంగరాల కోసం వీళ్ళిద్దరు ఎత్తుక్కుంటూ అడవిలోకి వచ్చేస్తారు. అప్పుడు సైతాన్ వీళ్ళని చూసి చాతబడి కోసం వీళ్ళని బంధిస్తాడు. దీనికోసం వస్తారా? తల్లి ఉంగరాలు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గరనే ఉన్నాయి, తీసుకెళ్తారండి. అదిగో దాంట్లో ఉంటాయి రింగులు, వెళ్ళండి. వదిలిపెట్టు సైతాన్. వీళ్ళ తాలూకనా? సైతాన్, వాళ్ళు వదిలిపెడతావా లేకపోతే నిన్ను చంపేయమంటావా? నన్ను చంపుతావా? నన్ను చంపి చూపి. నీకంత కోరికగా ఉంటే చావు. నీ దగ్గరనే ఉన్నాయి ఆ శక్తులు, నా దగ్గర ఉన్నాయి చూడు. యుద్ధం మొదలు పెడదాం. నడవండి. నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదిలిపెట్టాను. చెప్తే శాంతంగా అర్థం చేస్తా. ఈ పంచభూత ఉంగరాలు కలిస్తేనే అంతమైపోతాడు తేజ. సాయిని లేపండి. గంగాజలం ఇవ్వండి. ఏమండి స్వామిజీ, ఎందుకు కావమన్నారు? ఈ 5 పంచభూత ఉంగరాలను ఇవ్వండి, నేను భద్రపరుస్తాను. ఇవ్వండి, నేను ఇస్తాను స్వామిజీకి.
వీడియో బాగుందా కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ని, సౌండ్ ఎఫెక్ట్స్ అవి ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి. సో ఇట్లాంటి ఇంకెన్నో వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోని అయితే. సో అంతే, మీ సపోర్ట్ లేనిదే మాత్రం ఈ వీడియో వైరల్ కాదు ఫ్రెండ్స్. ఒక్కోళ్ళు సపోర్ట్ చేస్తేనే అది వెళ్తూ ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్. బాయ్.